ఈ రోజు నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యలో కూడా నువ్వు తీర్చిదిద్దబడాలా. నువ్వు ఒక మంచి ఆకారము లేని వికారమైన వికృత రూపంతో ఉన్నా నీకంటూ ఒక రూపం, నీకంటూ ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఒక ఉన్నతమైన కుటుంబముగా, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక మంచి వ్యక్తివిగా మార్చబడాలి. దేవుని శక్తిగా ఆయన రూపానికి మలచబడాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్టు తనకొచ్చిన ఆకారము, ఇష్టం వచ్చిన ఆకారం వచ్చేంత వరకు ఏం చేస్తూ ఉంటాడు? కలర్స్ దిద్దుతానే ఉంటాడు, మరలా చెరిపేస్తానే ఉంటాడు, మరలా చేస్తానే ఉంటాడు. కారణం తన మైండ్ లో ఒకటి ప్రింట్ అయి ఉంటది. ఆ ప్రింట్ తన కళ్ళెదుటికి వచ్చేంత వరకు అది చేస్తూనే ప్రింట్ అవుతూనే ఉంటది. నచ్చలేదనుకో, మనం చిన్నప్పుడు ఎరేజర్ తో పెన్సిల్ రాసింది ఏం చేస్తాం? చుడిపేస్తాం కదా. అలానే దేవుడు కూడా ఆయనకి ఇష్టమైన రూపాన్ని మనకు ఏర్పరచబడే అంతవరకు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఒక మంచి కుమ్మరిలాగా, ఒక మంచి ఆర్టిస్ట్ లాగా, ఒక మంచి శిల్పకారుడిలాగా మనకు ఒక రూపాన్ని ఇస్తూ ఉన్నాడు.